హాయ్ ఫ్రెండ్స్, భీమవరం స్టైల్ రాజుగారి కోడి పలావ్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే దాంట్లోకి చికెన్ గ్రేవీ కూడా. చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో టేస్టీగా భీమవరం రాజుగారి కోడి పలావ్ అయితే మనకి టేస్టీగా వస్తుంది. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత వీడియోలో కనిపిస్తున్నాం కదా, ఎందుకంటే మేము మధ్య కొంచెం లాంగ్ ట్రిప్ ఊరు వెళ్ళాం కదా, సో అందుకనే వీడియోస్ చేయడానికి అయితే కుదరలేదు. చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో ఏం చేస్తానంటే రాజుగారి కోడి పలావ్ చేస్తున్నా. ఎందుకో నాకు ఈరోజు పలావ్ తినాలనిపించింది. సో బయట తింటామే మళ్ళీ ఫ్యామిలీతో ఎందుకు అంత రేట్ పెట్టడం అని చెప్పేసి ఇంట్లోనే కుక్ చేద్దాం చికెన్ తీసుకొని వచ్చా. రాజుగారి కోడి పలావ్ సింపుల్గా ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో హాఫ్ కేజీ చికెన్తో నేను ఇప్పుడు చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజుగారి కోడి పలావ్ టేస్టీగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి. చికెన్, అలాగే ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, ఒక టమాటా, ఒక నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పలావ్ దినుసులు కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసుకోండి. చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ఇంకంతా ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు తయారు చేసేప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చూసారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను స్టెప్ బై స్టెప్, ఓకేనా? ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో 1.5 గ్లాసు బియ్యం అయితే నేను నానబెట్టుకున్నాను. ఎసరు మనం ఈ గ్లాస్తో 1.5 గ్లాసు పోసాం కాబట్టి 2.5 గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎసరికి. ఎందుకంటే బియ్యం నానిపోయి ఉంటాయి కదా, సో అందుకని కొంచెం తగ్గించి పోసుకుంటే 2.5 గ్లాసులు ఎసరు వాటర్ పోసుకుంటే పలావ్ అనేది పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. 1.5 గ్లాసు బియ్యం నేను నానబెట్టాను ముందు. ఒక అరగంట నానేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిద్ది. ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. దానికోసం పలావ్ కోసం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకున్నా. గిన్నె పెట్టిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పలావ్ దినుసులు ఉన్నాయి కదా, ఈ పలావ్ దినుసులు యాడ్ చేద్దాం. పలావ్ దినుసులు యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ యాడ్ చేద్దాం. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాం. చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాం. అన్నీ యాడ్ చేసిన తర్వాత చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేంతవరకు ఉడకబెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు సరిపోద్ది. 5 నిమిషాలు అయింది కదా, చికెన్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకున్నాం.
చూసారు కదా, చికెన్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా ఇందాక కొలత 2.5 గ్లాసులు వాటర్ ఇవి. మూత పెట్టేసి ఎసరు కాగే వరకు ఉంచుదాం. ఎసరు బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం నిమ్మకాయ ఒకటి పిండుకుందాం. ఈ నిమ్మకాయ పడిన వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. 2 నిమిషాల తర్వాత ఎసరు కాగిపోయింది చూడండి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోం. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. రైస్ యాడ్ చేసి కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. పలావ్ కుక్ అయ్యేలోపు మనం చికెన్ గ్రేవీ కర్రీకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాం. ఈ గ్యాప్లో మనం ఏంటంటే చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. చూసారు కదా ఇలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాం. చికెన్ యాడ్ చేసిన తర్వాత ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే ఉడకబెట్టుకున్నాం చికెన్ని. మనకి పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిలాడుతుందో, పర్ఫెక్ట్గా వచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి. చూసారు కదా చికెన్ కుక్ అయిపోయి వాటర్ మొత్తం బయటకు వచ్చేసింది చికెన్లోని. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కారం యాడ్ చేసుకున్నాం. కారం 1 స్పూన్. ఇందాక ఆల్రెడీ కొంచెం కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకున్నాం కారం. 1/2 స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకున్నాం.
ఇప్పుడు మొత్తాన్ని మూత పెట్టేసి మనకు 5 నిమిషాలు ఉడికించుకున్నాం. 5 నిమిషాల వరకు చూద్దాం. చికెన్ అయితే 70% కుక్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి టమాటా పేస్ట్ అంటే 2 టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాం. టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా ఆయిల్ టమాటా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నాం. మీకు గ్రేవీ ఎలా కావాల్సి ఉంటే దానికి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇలా అయితే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా కేవలం 20 నిమిషాల టైం పట్టింది నాకు. 20 నిమిషాల్లో హాఫ్ కేజీతో రాజుగారి కోడి పలావ్ ఎంత ఈజీగా, చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా నేను చెప్పాను ఆ కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకుని తినండి. రెండోసారి మీరు పలావ్ బిర్యానీ తినాలనిపించినా కానీ ఈ పలావే చేసుకొని తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. చూసారు కదా గ్రేవీగా ఎలా ఉందో, పలావ్లోకి ఎలా ఉంటేనే బాగుంటుంది. పలావ్ కూడా ఒకసారి చూపిస్తాను, అలాగే చూడండి. ఫ్రెండ్స్ మొత్తానికి కుకింగ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా ఎలా ఉందో. సూపర్ ఉంది టేస్ట్, అసలు మాటలతో చెప్పలేదు, అసలు అంత బాగా కుదిరింది. హోటల్లో తిన్నప్పుడు కంటే ఈ పలావ్ అయితే దానికి 2 ఇంతలు ఉంది టేస్ట్, అంత బాగుంది. ఒకసారి గ్రేవీతో ట్రై చేసి వద్దాం. చికెన్ కూడా బాగా ఉడికింది మెత్తగా. ఇందులో ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసి నచ్చితేనే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అంత బాగుంది టేస్ట్. సో చూశారు కదా ఫ్రెండ్స్, రాజుగారి కోడి పలావ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో. నాకైతే 20 నిమిషాలు టైం పట్టింది. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.